గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సముద్ర ఇష్టపడే సముద్ర చేశారు తప్ప సముద్ర ఎప్పుడు దీనివల్ల బాధపడింది లేదు. సింహరాశి ఏమైందంటే డైలాగు ఇదంతా మార్చేశారు. ఓకే. సినిమాలో సింహరాశి నేను మాయి అని ఒక రీమేక్ సినిమా, అది యాజ్ ఇట్ ఈస్ చేయాలని అది నాకు నచ్చింది. దాన్ని చేయాలని కానీ ఒకటి నేను శరత్ కుమార్ కొంచెం హైపర్గా చేసి ఉంటారు. అంత హైపర్ కాకుండా నేను కొంచెం న్యాచురల్గా చేస్తాను అన్న ఒకటే ఆ సినిమాకి నేను చెప్పిన డిఫరెన్స్. మిగిలినదట మాయి అని సినిమా రీమేక్ చేసేప్పుడు యాజ్ ఇట్ ఈసే నేను ఎదురు చూస్తాను. ఓకే. సో ఎదురు చూస్తే సముద్ర వేరే డైలాగ్స్తో వచ్చి అందులో లేని డైలాగ్స్ అంతా యూజ్ చేసి కొన్ని సీన్స్ అంతా మార్చి వచ్చున్నారు. సముద్రాన్ని నేనే ఫస్ట్ పెట్టాను. ఇది సింహరాశికి ఆర్బి చౌదరి గారు 2-3 చాయిస్ ఇచ్చారు, ఏ డైరెక్టర్కి వెళ్దాం అంటే నేనే సముద్రాకి వెళ్దాం. ఈ యంగ్స్టర్ నా దగ్గర అమ్మ గురించి ఒక సబ్జెక్ట్ వచ్చి చెప్పారు ఫిలిం సిటీలో, నాకు నచ్చింది, అతను సెంటిమెంట్ బాగా చేయగలుగుతాడు, అందువల్ల మన సముద్రాగే వెళ్దాం అని నేనే ఆర్బి చౌదరి దగ్గర రిక్వెస్ట్ చేశాను. ఆయన ఆర్బి చౌదరి మనసులో కూడా అదే ఉండింది అని ఆయన తర్వాత చెప్పారు. తర్వాత మా ఈ సినిమా ఏమైంది, వేరే డైలాగులు మారింది, సీన్ మారింది. నేను సముద్రాన్ని ఫస్ట్ డే చెప్పాను, సెకండ్ డే కూర్చొని చెప్పేశాను, సముద్ర నేను చేయలేను, ఎందుకంటే నువ్వు నా మాయి నచ్చి యాసిటీస్ చేస్తారని అనుకున్నాను, మీరు డైలాగులు మారుస్తున్నారు, ఇది మారుస్తున్నారు, నేను వెళ్ళిపోతాను, వద్దు మీరు వేరెవరితోనో చేసుకోండి అన్న. లేదు మీరేం చేయాలో చెప్పండి, వాకాడాపారావు గారు ప్లస్ సముద్ర మీరేం చేయాలో చెప్పండి, అలాగే చేద్దాం అని. సరే ఏం చేశాను, జీవితానికి తమిళ్ బాగా తెలుసు, తెలుగు బాగా తెలుసు. జీవితాన్ని అక్కడక్కడికే డైలీ రేపేం సీను అంటే ఈ సీన్ అంటే సినిమా వేసి తమిళ సినిమా వేసి నైట్ ఆఫ్టర్ 6 ప్యాకప్ అయిన తర్వాత వచ్చి జీవిత కూర్చుని రేపటి సీన్ ఆ తమిళ్లో ఏమి ఉందో దాన్ని తెలుగులో మార్చి రాయడం, మార్చి రాసి నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళడం. ఇలాగే షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేసి ఫినిష్ చేసాం. సో అప్పుడు నుంచే సముద్ర గారికి జీవితం అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. అండ్ షీ వాస్ హెల్పింగ్ హిమ్ ఇన్ ద డైలాగ్స్ ఓన్లీ అక్కడ, నాట్ ఇన్ ద షార్ట్స్. బట్ ఎవడైతే నాకేంటి వచ్చి మేము సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా, మేము అండ్ రాజేందర్ రెడ్డి అని ఫ్రెండ్ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా, ఈ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా వెంటనే ఆగిపోయి సముద్రానికి రాలేదు, నేను అనుకున్నట్టు రావాలి. నేనే స్టోరీ స్క్రీన్ ప్లే దాంట్లో లైన్ అని ఒక సినిమా అనుకొని దాన్ని మార్పు చేర్పులు పెట్టి ముమైత్ ఖాన్ క్యారెక్టర్తో యాడ్ చేసి తీసుకొచ్చాయి, నేనే చేశాను. డైలాగ్స్ కూడా నేను తమిళ్లో చెప్తాను, కొన్ని తెలుగులో చెప్తాను, అన్నీ పెట్టి జీవిత అండ్ మోగన్, రైటర్ మోగన్ అని ఇద్దరు కూర్చొని రాసి నెక్స్ట్ డే వెళ్ళి సముద్ర వచ్చి బాధపడకూడదు జీవితానే అన్నట్టు కాకుండా సముద్ర యాక్షన్ కట్టి చెప్పించుకుని అన్నీ చేసాము. బిగినింగ్లో 1 వీక్, తర్వాత జీవితాన్ని ఇంకా స్పీడప్ చేయాలని జీవితాన్ని చెప్పి చేసుకున్నాం. గరుడవేగాలో సినిమాలో ఒక యాక్సిడెంట్ సీన్ చేశారు, బస్సు వస్తుంటే అబ్బాయి క్రాస్ చేస్తుంటే. అవును, అది ఎలా షూట్ చేశారు? అది గ్రాఫిక్స్ అండి. అబ్బాయి వెళ్ళి దూకి పడడం అంటే న్యాచురల్ గ్రాఫిక్స్ అనేది తెలియనంత న్యాచురల్గా చేశారు. చాలా బాగా చేశారంటే అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళే గ్రాఫిక్స్ చేశారు, వాళ్ళని మెచ్చుకోవాలి. అండ్ అక్కడ మనం ఆయన పేరు జీవిత మన ఆయన పేరు మర్చిపోయారు. గ్రాఫిక్స్ సినిమాకి సివి రావు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ గ్రాఫిక్స్. ఇది సివి రావు అన్న ఆయన గ్రాఫిక్స్ చేసిన ఆయన వచ్చి ప్రవీణ్కి మంచి ఫ్రెండ్. బాహుబలి తర్వాత బాహుబలి సమ్ పోర్షన్స్ దే హ్యావ్ డన్. ఆ తర్వాత చేసిన సినిమా మన సినిమా నిజంగా నేను కూడా మెచ్చుకున్నాను, చాలా బాగుండింది. చాలా బాగా మిక్స్ చేశారు, చాలా బాగా మిక్స్ చేశారు. ఫస్ట్ అబ్బాయి వెళ్ళి దూకడం పడిపోవడం తీశారు, తర్వాత బస్సు వచ్చి కరెక్ట్గా గుద్దినట్టు గ్రాఫిక్స్లో చాలా న్యాచురల్గా తీశారు.
గరుడవేగ హిట్ అయింది కదా, నేను అనేది ఏంటంటే ఇది డిఫరెంట్ మూవీ అని మీరు యాక్సెప్ట్ చేశారు, ఓకే. బట్ ప్రతి సినిమా డిఫరెంట్ అనే మీరు చేస్తారు. ఈవెన్ గడ్డం గ్యాంగ్ కూడా డిఫరెంట్ అనే మీరు ఫీల్ అయ్యారు. బట్ అది బోల్తా బట్ నా ఇమేజ్ తగ్గట్టు కాదు, ఇమేజ్ తగ్గట్టు చేయలే అది కాదు. అంటే నా ఇమేజ్, నేను రాంగ్ చాయిస్ చూసింగ్ గెడ్డం గ్యాంగ్. ఓకే, అది నా ఇమేజ్కి సరిపోయే క్యారెక్టర్ కాదు. ఏ ఇమేజ్ అంటే అది కూడా శేషులాగా ఏదో కొత్త వాళ్ళు చేసి ఉంటే మంచి హిట్ అయ్యి ఉండేది. ఐ మేడ్ అ మిస్టేక్. అవును, ఓకే. అంటే అదే ఇది కూడా అలాగే అనుకుంటారు. అంటే ఇంత ఒక విధంగా నిజంగా ఇది ఒక బీసీ సెంటర్లో జనాలకి చేరుకుంటుందని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? నాకు బీసీలో నేను కొంచెం స్ట్రాంగ్ అని, అండ్ అది వచ్చి బీసీ వాళ్ళు, ఐ మీన్ బీసీల ప్రజలు థియేటర్కి వస్తే అర్థం చేసుకునేలా ఉంటుంది అనేది ప్రవీణ్ గారి ఐడియా. సో బీసీలో నేను పుల్లింగ్ ఉంటాను, ఏ సెంటర్స్లో నాకు పుల్లింగ్ లేదు, అది ఉంటే బాగుంటుంది అన్నట్టే ప్రవీణ్ గారు బిగినింగ్ నుంచి చెప్తున్నారు. ఓకే. అండ్ ప్రవీణ్ గారు డైరెక్షన్తో ఆయన ఆపలేదు. ప్రమోషన్, ప్లానింగ్ అండ్ పబ్లిసిటీ ప్లానింగ్ అన్నీ ఆయన బాధ్యత తీసుకుని చేస్తూ ఉన్నారు. సో ప్రొడ్యూసర్గా మాకు బాధ్యతలు ఎంతో తగ్గించారు. ఇప్పుడు మామూలుగా సినిమా హిట్ అయినాక అందరూ చెప్తారు ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే అది ఇది అని. ఎప్పుడైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ సినిమా మీద మీకు ఎప్పుడైనా డౌట్ ఏర్పడ్డదా? ఎప్పుడైనా ఏదో భయం, చిన్న ఇంత పెట్టాం మనం? నాకు ఈ సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ సూపర్, ఓకే. సెకండ్ హాఫ్, మీరు సినిమా చూసారా? చూసాను. సెకండ్ హాఫ్ ఆ కంటైనర్ సీన్ ఉంది కదా, కంటైనర్ సీన్లో మా ముగ్గురు ఉంటాం, నేను, అదిత్ అండ్ పూజ. ఆ సీన్ పండితే చాలా సూపర్ సినిమా. ఆ సీన్ పండితే సినిమా కిషోర్ అతని పేరు ఏంటండి, మెయిన్ విలన్ కిషోర్ గారు, కిషోర్. అండ్ ఆ సీన్, కంటైనర్ సీన్ పండిందంటే సినిమా హిట్. కంటైనర్ సీన్ పండకపోతే ఏమవుతుంది అన్న నాకు భయం ఉండింది. ఓకే. అందరినీ, మా వాళ్ళందరినీ అదే అడుగుతూ ఉన్నా, కంటైనర్ సీన్ బాగుందా అని. అందరూ సార్ బాగుంది సార్ అన్నారు. బట్ సరే మగాళ్ళ కంటే లేడీస్ని అడుగుద్దాం అని చాలా లేడీస్కి అందరికీ నచ్చింది. ఎస్పెషలీ రిలీజ్ తర్వాత ఫస్ట్ నేను అడిగింది మా వాళ్ళతో టెక్నీషియన్స్ని అడుగుతూ ఉన్నాను. అది ఒకటే నాకు, అది అయినా కొంచెం ఓవర్గా ఉందా లేదు సరిపోలేదా, ఆ సెంటిమెంట్ కొంచెం తో కలిపి ఉంటుంది, లేదా అక్కడ ఏదైనా బోర్ కొట్టేలా ఉంటుందా అన్నట్టు అనుకున్నాం. కానీ అది ఏమీ లేకుండా కంటైనర్ సీన్ పాస్ అయ్యింది. సో సినిమా హిట్ అయ్యింది అన్నది నాకు అనిపించింది. లేడీస్ చాలా లైక్ చేశారు. అండ్ మగాళ్ళు కూడా నవ్వుకున్నారు. అక్కడ అంతా అయిపోయిందా నీకు అంటే డైవర్స్కి వెళ్ళి ఉంటుంది వైఫ్, ఇంకేంటి ఇప్పుడు చెప్పి ఇంకేంటి యూస్, అంతా అయిపోయింది కదా అన్నట్టు ఏదో వైఫ్ చెప్తుంది. చెప్పినప్పుడు అయిపోయిందా, దేని గురించి మాట్లాడుతున్నారని వైఫ్ అడిగితే అదే పొడుగు ప్రకాష్ గురించి మాట్లాడుతున్నాను అని నేను చెప్తుంటాను. అది ఆ సీనే అక్కడ అందరూ నవ్వుకున్నారు. ఈ మగాళ్ళు నవ్వుకున్నారు, ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత ఆ క్యాన్సర్ ఎపిసోడ్ అదంతా రావడం కొంచెం ఇది అయ్యి భయం అనేది లేదు. కానీ ఎందుకు భయం లేదంటే ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా సినిమాకి లేకుండా, ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉన్నాను కదా, సినిమా షూటింగ్ 1 year ముందు సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యింది. బట్ ఆగస్ట్ వరకు, గెడ్డం గ్యాంగ్ నుంచి ఆగస్ట్ వరకు, లేదు లాస్ట్ 10 years తీసుకుంటే ఎక్కడైనా చూసేవాళ్ళు ఏం అడుగుతారు, రాజశేఖర్ గారు మీ సినిమా ఎప్పుడు, వీఆర్ ఆల్ వెయిటింగ్, ఎందుకు గ్యాప్ ఇస్తున్నారు అని ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ ఎక్కడ వెళ్ళినా నాకు జనాలు రావడం, కలవడం, టీవీలో నా సినిమాలు కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి పాత సినిమాలు, సో అది మర్చిపోకుండా ఉన్నారు. ఒకటి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు మీ సినిమా అని. సో వాళ్ళని చూసే ప్రతి నేను ఎప్పుడు జీవితాకు చెప్తుంటా, జీవిత మనకు ఆడియన్స్ ఉన్నారు, అందరూ అడుగుతున్నారు ఎప్పుడు సినిమా అని. మనం వెళ్ళినా కూడా 10 మంది వచ్చేస్తున్నారు.
సో అలా ఉన్నప్పుడు మనం మంచి సినిమానే కావాలి జీవిత. మనం మంచి సినిమా రిలీజ్ చేస్తే మనం తప్పకుండా హిట్ కొడతాము అన్నట్టే నేను అనుకున్నా. అందులో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ప్రజల వల్లనే. బట్ మీరు అడిగింది 30 కోట్లకి, ఎస్, వై నాట్? ఎందుకంటే మంచి సినిమా చేసి చిన్న చిన్న సినిమాలంతా 30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. పెళ్లి చూపుల, పెళ్లి చూపులు, తర్వాత అర్జున్ రెడ్డి, ఇదంతా మా మంచి సినిమాలు చేస్తే చిన్న బడ్జెట్ అదంతా. చిన్న బడ్జెట్ అయినప్పుడు ఇట్ కలెక్టెడ్ నియర్లీ 30 to 35 crores ఆ సినిమాలు. సో ఆ ధైర్యం ప్లస్ ప్రజలు ఇచ్చిన ధైర్యం ప్లస్ ఈ సినిమాలు ఇలా కలెక్ట్ చేసిన ధైర్యం కలిపి నాకు ఇఫ్ వీ రియలీ డూ అ గుడ్ స్క్రిప్ట్ వీ కెన్ హిట్ ఇట్ అన్నట్టే నా నమ్మకం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.